మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే వంశీకృష్ణ సార్. నమస్తే మేడం. సార్ మీ అప్కమింగ్ వర్క్ షాప్ క్లాసెస్ గురించి డీటెయిల్స్ ప్లీజ్. ఎస్ మేడం, మన వర్క్ షాప్ వచ్చేసి ఇప్పుడు సమ్మర్ క్యాంప్ 25 డేస్ క్యాంప్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నాం మేడం. అది May 1 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. ఇప్పటికీ ఆల్రెడీ ఒక బ్యాచ్ రన్ అవుతుంది. అయితే నెక్స్ట్ దీంట్లో అసలు ఏం నేర్పిస్తామంటే మెమరీ స్కిల్స్ అండ్ స్పీడ్ రీడింగ్, దాంతోపాటు కెరీర్ గైడెన్స్, పిల్లలకి లెర్నింగ్ డిజబిలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అండ్ స్టడీ స్కిల్స్ కూడా వాళ్ళందరికీ ఇంక్లూడ్ చేసి వాళ్ళు ఏదైతే 1 yearలో సఫర్ అవుతున్నారో స్టడీస్లో అలాంటి ఏ ప్రాబ్లమ్ని కూడా వాళ్ళు ఉండకుండా వాళ్ళు ఈజీ వేలో ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్న దానికి సంబంధించి 25 డేస్ వర్క్ షాప్ ఉంటుంది మేడం. దీంట్లో 10 days అనేది ప్రాక్టికల్గా మనం మెటీరియల్ ఇచ్చి వాళ్ళకి నేర్పిస్తాం. తర్వాత రిమైనింగ్ 15 days ఏం చేస్తామంటే ఈ నేర్పించిన టెక్నిక్స్ని వాళ్ళు టెక్స్ట్ బుక్స్కి ఎలా అప్లై చేయాలన్న దానికి సంబంధించి క్లియర్గా అక్కడ టోటల్గా 25 days వాళ్ళు నాతో పాటు ఉండి నేర్చుకుంటారు. ఇది మార్నింగ్ బ్యాచ్ ఉంటుంది, ఈవినింగ్ బ్యాచ్ ఉంటుంది. సో ఇంకా మీకు పూర్తి డీటెయిల్స్ కావాలి అనుకుంటే నెక్స్ట్ సండే మెమరీ మిరాకిల్ అనే 2 hours వర్క్ షాప్ని నేను డిజైన్ చేశాను. ఆసక్తి కలిగిన వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్స్ ఇస్తే మా టీం మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తారు. చాలా మందికి అసలు బుక్ చూస్తేనే ఒక భయం. సో ఆ కాంప్లెక్సిటీ నుంచి ఆ క్విక్ మెమరీ కానివ్వండి, ఈజీ టెక్నిక్స్ ఎలా నేర్చుకోవాలి అండ్ బుక్స్ అనే కాన్సెప్ట్ మీద ఇంట్రెస్ట్ పెంచుకోవాలంటే ఎలా సార్? ఎస్ మేడం, మనము ఈ వీడియోలో దాని గురించి క్లియర్గా చెప్తాం. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు మనం చేసే ఈ వీడియో స్కూల్ కాలేజ్ వెళ్ళే ప్రతి ఒక్కరికి, ఈవెన్ కాంపిటేటివ్ వాళ్ళకి కూడా హెల్ప్ అయ్యేలాగా మనం ఈ వీడియో ఉంటుంది మేడం. సో దీంట్లో అసలు మనం ఏం చెప్తామంటే ఎంత టఫ్గా ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అయినా సరే, లేకుంటే ఆన్సర్స్ అయినా ఏదైనా సరే, అసలు దాన్ని ఈజీ వేలోకి మనం కన్వర్ట్ చేసుకోవడానికి ఏదైనా స్టడీ టెక్నిక్స్ ఉన్నాయా అని చాలా మంది మనకు ఒక కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేశారు. సో వాళ్ళకి సంబంధించి మనం ఇన్ డీటెయిల్గా, అంటే ఒక్కొక్క టెక్నిక్స్ కాకుండా అసలు ఎన్ని టెక్నిక్స్ ఉన్నాయి, ఏ టెక్నిక్స్ యూజ్ చేస్తే ఎలాంటి హెల్ప్ అవుతుంది, ఎంత టఫ్గా ఉన్నా దాన్ని ఎలా సింప్లిఫై చేసుకోవచ్చు అన్న దానికి సంబంధించి మనం ఈ వీడియోలో చూద్దాం మేడం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్టివ్ రీకాల్ మెథడ్ మేడం. అంటే ఈ యాక్టివ్ రీకాల్ మెథడ్ అంటే ఏంటంటే చాలా మంది స్కూల్లో లేకుంటే కాలేజ్లో ఏదైతే లెక్చర్ చెప్తారో దాన్ని వింటారు, అర్థం చేసుకుంటారు. తర్వాత వాళ్ళు జస్ట్ దాన్ని వాళ్ళకి తెలిసిందా, వాళ్ళకి అర్థమైందా, లేకుంటే వాళ్ళు నేర్చుకున్నారా అన్న విషయాన్ని చెక్ చేసుకోరు చాలా మంది. సో దాన్ని చెక్ చేసుకోవడం కోసమే యాక్టివ్ రీకాల్ మెథడ్ అనమాట. అంటే అసలు ఈ యాక్టివ్ రీకాల్ అంటే మనకు మనమే ఒక సవాల్ విసురుకోవడం అనమాట. అంటే ఇప్పుడైతే నేను నేర్చుకున్నానో ఈ నేర్చుకున్నది నేను పర్ఫెక్ట్గా నేర్చుకున్నానా లేదా అని తెలిపేదే ఈ యాక్టివ్ రీకాల్ మెథడ్. మరి ఎట్లా చేయాలంటే ఈ యాక్టివ్ రీకాలింగ్ అనేది ఏదైనా క్వశ్చన్స్ మనం ఒక నోట్బుక్ లో రాసుకోవడము, లేదనుకుంటే ఒక ఫ్లాష్ కార్డ్స్ హెల్ప్ వాడుకొని ఆ ఫ్లాష్ కార్డ్స్ మీద మనం ఏదైతే కాన్సెప్ట్ నేర్చుకున్నామో దాని క్వశ్చన్స్ రాసుకొని ఓవరాల్ గా, అంటే వాట్, వేర్, వెన్, ఏవైతే క్వశ్చన్ వర్డ్స్ ఉన్నాయో అవన్నింటినీ కూడా రాసుకొని దాన్ని ఒక్కొక్కటిగా మనము మన సెల్ఫ్ గా చెక్ చేసుకోవడమే యాక్టివ్ రీకాల్ మెథడ్ అనమాట. సో ఎందుకు ఈ మెథడ్ హెల్ప్ అవుతుంది అంటే ఏదైతే కాన్సెప్ట్ మనం క్లియర్ గా నేర్చుకున్నామో లేదనేది ఎగ్జామ్ హాల్లో అక్కడ ఇబ్బంది పడే కంటే ముందే ఈ యాక్టివ్ రీకాల్ సిస్టమ్ వల్ల అక్కడ ఏదైనా లోపాలు ఉంటే మనమే దాన్ని సవరించుకొని మనమే ముందుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది అనమాట. కాబట్టి ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, స్టడీ టెక్నిక్స్ లో ఎంత టఫ్ గా ఉన్నా ఈ యాక్టివ్ రీకాల్ మెథడ్ అనేది ప్రతి మెథడ్ కూడా హెల్ప్ అవుతుంది, మీరు యూస్ చేయాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ స్పేస్డ్ రెపిటేషన్ టెక్నిక్. స్పేస్డ్ రెపిటేషన్ టెక్నిక్ మీద ఓన్లీ కంప్లీట్ వీడియో మనం ఒకటి చేయడం జరిగింది మేడం. దానికి సంబంధించి కొంచెం డీటెయిల్ గా ఆ వీడియోలో తెలుసుకోవచ్చు. అసలు ఈ స్పేస్డ్ రెపిటేషన్ టెక్నిక్ అంటే ఏంటంటే ఒక కాన్సెప్ట్ ని మనం చదువుతాం, ఈ రోజు చదివిన తర్వాత ఏదైతే మళ్ళీ అదే కాన్సెప్ట్ ని ఎక్కువ రోజుల వరకు చదవకుండా ఉంటే మన బ్రెయిన్ లో స్మృతి చిహ్నాలు ఉంటాయి. ఈ స్మృతి చిహ్నాలు అనేది మసకబారిపోతుంటాయి. అంటే ఎక్కువ రోజులు వాడకపోతే అది మర్చిపోతాం. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అనే కాన్సెప్ట్ మీద మన బ్రెయిన్ హెల్ప్ అవుతుంది. సో మనం ఏదైనా కాన్సెప్ట్ ని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవాలి, ఎంత టఫ్ ఉన్నా సరే దాన్ని స్పేస్డ్ రెపిటేషన్ టెక్నిక్ లో ఈ రోజు చదివిన దాన్ని ఒక 1 day తర్వాత ఒకసారి, 3 days తర్వాత మళ్ళీ ఒకసారి, 1 week తర్వాత మళ్ళీ ఒకసారి, ఇలా మనం దానికి ఒక షెడ్యూల్ పెట్టుకొని ఆ టఫ్ గా ఉన్నటువంటి ఆన్సర్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్ కావచ్చు, ఆ సబ్జెక్ట్ కూడా కావచ్చు, స్పేస్డ్ రెపిటేషన్ చేయడం వల్ల మనం మర్చిపోకుండా ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది. దెన్ నెక్స్ట్ థర్డ్ టెక్నిక్ ఏంటంటే క్రియేట్ విజువల్ ఎయిడ్స్. అంటే మనం చూసుకోవచ్చు ఇప్పుడు కొన్నింటికి ఎక్కువ అన్నింటికి టీఎల్ఎం ఉంటుంది, అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. టీచర్ మనకు టీచ్ చేసేటప్పుడు వాడే ఏదైతే మెటీరియల్ ఉంటుందో సేమ్ మనం కూడా అలాంటి విజువల్ ఎయిడ్స్ ఏదైతే వాడతామో, మనం చెప్పాం ఇంతకుముందు సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటాం. అంటే ఏదైనా సరే మనం నేర్చుకోవాలంటే ఎక్కువగా చూడడం ద్వారానే ఎక్కువ నేర్చుకుంటాం ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి ఆ స్టడీస్ కి సంబంధించి ఫ్లో చార్ట్స్ కానీ, లేకుంటే మైండ్ మ్యాప్స్ కానీ, ఇలాంటి మనం ఏదైతే క్రియేట్ చేసుకుంటామో విజువల్ ఎయిడ్స్ క్రియేట్ చేసుకుంటే మనకు ఇంతకుముందు మనం అనుకున్నాం ఫ్లాష్ కార్డ్స్ కూడా. సో అలాంటివి మనం క్రియేట్ చేసుకున్నప్పుడు మన బ్రెయిన్ పవర్ పెరుగుతుంది, మనం గుర్తుంచుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థర్డ్ క్రియేటివ్ విజువల్ ఎయిడ్స్. దెన్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నిమోనిక్ మెమరీ. ఇప్పుడు దీన్ని ఏమంటామంటే తెలుగులో కొండ గుర్తుల పద్ధతి అంటారు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది, దానికి సంబంధించిన ఇన్ డీటెయిల్ గా మనం తెలుసుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసిందే రెయిన్బోలో ఉన్నటువంటి కలర్స్ గుర్తుపెట్టుకోవాలంటే మనము అన్ని కలర్స్ అంటే ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయిపోతాం. కానీ విబ్జిఆర్ అనే ఒక వర్డ్ ని గుర్తుపెట్టుకుంటే దాంట్లో ఆటోమేటిక్ గా ఆ కలర్స్ అన్ని కూడా చెప్పొచ్చు. వి అంటే వైలెట్, ఐ అంటే ఇండిగో, బి అంటే బ్లూ, జి అంటే గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. సో ఆటోమేటిక్ గా మనకు అన్ని కలర్స్ వచ్చేస్తుంటాయి. సో మీ నిమోనిక్స్ మెథడ్స్ మనం ఏదైతే మన సబ్జెక్ట్ లో ఇంప్లిమెంట్ చేస్తామో తక్కువ టైంలోనే ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, మీ ఇన్ఫర్మేషన్ ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్ ఏంటంటే టీచింగ్ అదర్స్. దీన్ని మనం ఫెన్మెన్ టెక్నిక్ అంటాం మేడం. అంటే మనం ఏదైతే ఒక విషయాన్ని నేర్చుకొని అది మన ఫ్రెండ్ కి కానీ లేకుంటే మనకంటే తక్కువ ఏజ్ ఉన్న వ్యక్తికి కానీ ఒక కాన్సెప్ట్ ని మనం వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా చెప్తే మనకు ఆటోమేటిక్ గా దాంట్లో ఎలాంటి డౌట్స్ లేకుండా మనకు క్లారిటీ వచ్చిందని అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలా మనం టీచ్ చేసేటప్పుడు పొరపాటున అందులో ఏదైనా గ్యాప్ వస్తే ఆ గ్యాప్ ని కూడా మనం ఎలా ఫిల్ చేసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ టీచ్ చేసినప్పుడు మనం కూడా అదే రంగంలో ఎక్స్పర్ట్ అవుతాం అనమాట. కాబట్టి మనం ఏదైతే అవతల వాళ్ళకి టీచ్ చేస్తామో అలా టీచ్ చేయడం ద్వారా ఇంకా బాగా మనం ఈజీ వేలో కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకొని మన మెమరీలో ఎక్కువ కాలం గుర్తుండేలాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి వీలైనంత మీకు ఏదైతే టఫ్ సబ్జెక్ట్ అనిపిస్తుందో దాన్ని వేరే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. మీరు ఈజీగా ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చంకింగ్. ఇంతకు ముందు మనం కొండగుర్తుల పద్ధతి చూస్తాం. ఇప్పుడు చంకింగ్ అంటే ఏంటంటే ఒక కాన్సెప్ట్ మనం చూసినప్పుడు చాలా పెద్దగా అనిపిస్తుంది. దాన్ని చూసినప్పుడే మనకు ఒక ఫోబియా ఉంటుంది. అంటే ఇది నేను గుర్తుపెట్టుకుంటున్నా, ఇది నేను చదివితే అర్థమవుతుందా. సో నేనేమంటున్నా అంటే చంకింగ్ అంటే ఒక పెద్దగా ఉన్నటువంటి పార్ట్ ని షార్ట్ గా చేసుకొని చూడడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డులు చూసినట్లయితే దాంట్లో ఉన్నటువంటి ఆ నంబర్స్ అన్ని కూడా 4 నెంబర్లుగా విడగొట్టి ఉంటుంది. ఎందుకంటే మనం చూడడానికి గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి సేమ్ చంకింగ్ అంటే ఒక కాన్సెప్ట్ మనకు చాలా పెద్దగా అనిపించినప్పుడు దాంట్లో బేసిక్ సబ్ టాపిక్స్ గా డివైడ్ చేసుకొని మనం చదివినప్పుడు దాన్ని మర్చిపోకుండా ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్రియేటివ్ విజువలైజేషన్. అంటే ఇప్పుడు దీన్ని ఏమంటామంటే మనము అసోసియేషన్ చేసుకోవడం, దాని క్రియేటివ్ విజువలైజేషన్, ఈ రెండు టెక్నిక్స్ కూడా హెల్ప్ అవుతుంది. అసోసియేట్ చేసుకోవడం అంటే ఈవెన్ హిస్టరీలో ఒక డేట్ కావచ్చు, ఒక యుద్ధం కావచ్చు, ఏదైనా ఉండొచ్చు, దానికి సంబంధించిన డేట్స్ కావచ్చు, ఆ సిచ్యువేషన్ మన నిజ జీవితంలో ఇంకేదైనా డేట్స్ కి కానీ లేకుంటే రిలేటెడ్ గా చేసుకున్నప్పుడు మనం దాన్ని మర్చిపోకుండా ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటాం. సో అది అసోసియేషన్ మెథడ్ అంటారు. అంటే టెక్స్ట్ బుక్ లో ఉన్నదాన్ని మన లైఫ్ లో జరిగిన సంఘటనకి మనం ఏదైతే కలిపి నేర్చుకుంటామో అది ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ విజువలైజేషన్ అంటే మనకు చిన్న చిన్న అబ్స్టకిల్స్ వచ్చినప్పుడు దాన్ని మనం విజువలైజేషన్ ద్వారా ఎదుర్కొన్నప్పుడు మన బ్రెయిన్ లో రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ యాక్టివేట్ అయినప్పుడు దాన్ని మనం ఎలా నిజ జీవితంలో ఎదుర్కోవాలన్న దాన్ని కూడా మనం నేర్చుకుంటాం. కాబట్టి ఏదైనా లాంగ్ ఇన్ఫర్మేషన్ ని గుర్తుపెట్టుకునేటప్పుడు అసోసియేషన్ అండ్ క్రియేటివ్ విజువలైజేషన్ మెథడ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. దెన్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ విత్ పాస్ట్ పేపర్స్. మనం అంటుంటాం ఎంత పెద్ద పేపర్స్ అయినా మనం ఈజీగా అంటే ప్రీవియస్ లో ఉన్నటువంటి పేపర్ ఇవంతా చదివినాం, ఇన్ని టెక్నిక్స్ హెల్ప్ చేసినా కూడా పాస్ట్ లో మన పేపర్స్ ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, అంటే గతంలో ప్రశ్న పత్రాలు అబ్జర్వ్ చేస్తే మనకు ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. దెన్ దాంతో పాటు మనం ఎంత బాగా ఆ సబ్జెక్ట్ లో ఎక్స్పర్ట్ అయ్యామనేది కూడా మనకు క్లారిటీ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ టెక్స్ట్ బుక్ టఫ్ ఉంది, ఈ సబ్జెక్ట్ టఫ్ ఉంది అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ టెక్నిక్స్ ఏదైతే మనం ఈ వీడియోలో టీచ్ చేస్తామో ఇవన్నింటినీ ఒకసారి ఫాలో అయినట్లయితే కూడా ఆటోమేటిక్ 50% వాళ్ళు ఇక్కడ నుంచి అంటే ఆ టఫ్నెస్ నుంచి ఈజీగా నేర్చుకుని గుర్తుపెట్టుకుంటారు. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సో మరి చాలా మంది పిల్లలు భయపడుతున్నారు, చాలా మంది పేరెంట్స్ కి బుక్ రీడింగ్ హ్యాబిట్ చేయాలి మా పిల్లలకి అని ఉంటారు. సో వీళ్ళందరూ మిమ్మల్ని సంప్రదించాలంటే ఎస్ మేడం, మనం అనుకున్నట్లుగానే ఇవన్నీ టెక్నిక్స్ ఏదైతే నేర్చుకుంటారో వీటి పట్ల ఇంకా ఇన్ డీటెయిల్ గా ఒక్కొక్క టెక్నిక్ సంబంధించి ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి, ఎప్పుడు మనం యూజ్ చేస్తే ఇంకా బాగా గుర్తుండడానికి సంబంధించి కూడా ఇప్పుడు ఎవ్రీ సండే కూడా మెమరీ మిరాకిల్ అనే 2 hours వర్క్ షాప్ డిజైన్ చేస్తాం. అండ్ May 1st నుంచి కూడా కొత్త బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. దానికి మీరు రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.